పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత రానుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత రానుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. డిసెంబర్కి 26 అవుతుంది. అదే సార్, కొన్ని టెక్నికల్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ఫ్రీ ఎండీని కూడా పిలిచాను సార్ మీటింగ్కి. ఏం లేదు సార్, వెర్టికల్ జాయింట్స్ ఉండవచ్చు. సిడబ్ల్యూసీ వాళ్ళు అది కనుక వాళ్ళు ఒప్పుకుంటే ప్రాబ్లం లేదు సార్. మనకి అడ్వాన్స్ 6 months అవుతుంది. ఒప్పుకుంటారో లేదనేది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు కాబట్టి దీని హ్యావ్ టు గివ్ రైట్ పేపర్ మీద రాయలేదు. అదే ఇంకా కామన్ బై ఇన్సెక్ట్ రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్లోనే ఒప్పుకోవచ్చు సార్. అది మరి దీంట్లో ఒప్పుకుంటారు లేదని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చెప్పారంటున్నారు కానీ బట్ ఫర్ కన్సర్న్ పేపర్ యూనిట్స్ మనకి సార్ 1 lakh దాటి 15 ఎంత వస్తుంది వాటర్ 40,000 దాటి 15 రోజుల కన్నా ఎక్కువ ఏ ఇయర్ క్యూసెక్స్ దాటి 15 రోజుల కన్నా ఎక్కువ ఏ ఇయర్లో కూడా లేదు. సో మనకి బిలో 1 lakh అయితే పంపింగ్ నడుస్తుంది. ఆ సాంగ్ వల్ల ఎడ్యుకేషన్
మీరు బ్యాక్ మీ వాటి వస్తుంది సార్, మీరు ఇటు రావాలి సార్. పర్వాలేదు సార్, ఎలా వచ్చిన అంటే మిషనరీ కనపడలేదు సార్. ఇక్కడ సరిపట్లేదు, అలా రాని సార్నే రాని అన్న కెమెరా లైన్ అప్ అవుతే కొద్దిగా సారు అవతల యాంగిల్ తీసుకోండి అన్ని సార్ డౌన్ అయిపోయారు అందరూ వెనకాల. సార్ లిటిల్ బిట్ సార్, లిటిల్ బిట్ ఫార్వర్డ్ సార్. ఓకే సార్, ఎనుకుంటూ వయసు కెమెరా వస్తుంది. ఇప్పుడు తీసుకో కృష్ణ, మంచిగా తీసుకో. ఓకేనా సార్? ఒకసారి అటు చూడండి సార్. కొద్దిగా అనుకున్నాను బాస్ వయసు కృష్ణ ముందుకు వెళ్ళిపోతుంది, మేమేం తీయాలి? సార్ తీయం సార్. సార్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ తోటి చూపించండి కృష్ణ, వెనక పెట్టి కెమెరా నువ్వు సార్. ఆ హైట్ వస్తుంది, కొంచెం పెరుగుతుంది. కంప్లీట్ అయిపోయింది. ఓకే, అదమ్మా చాలా సార్లు చూస్తూనే ఉన్నాం కదా, కంటాపాఠం అయిపోయింది. రండి.
ఆయన స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్టు పురోగతి అలాగే నిర్వాసితుల పునరావాసంపై అధికారులు ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత రానుంది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. అదమ్మా చాలాసార్లు చూస్తూనే ఉన్నాం కదా, కంటాపాఠం అయిపోయింది. రండి. రివర్స్ పెట్టారు యాక్చువల్గా ఇది గ్యాప్ అని సార్. ఈ హిల్లకు నుంచి ఈ హిల్లకు అది సార్ యాక్చువల్గా ఈ అదర్ సైడ్ హిల్లకు ఇది సైడ్ యాక్చువల్గా ఇట్లా ఉండాలి. అప్ స్ట్రీమ్ కవర్ డ్యామ్ ఇటు సైడ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ కూడా అటు సైడ్ వస్తుంది సార్. ఏదైతే ఈ గ్రీన్ కలర్ ఉందో ఇదంతా క్లియర్ ఇది సార్. ఈ రెడ్ కలర్ అటు నుంచి రావడానికి అవకాశం ఉంది. ఓకే, మీరు ఈ పక్క వచ్చేయండి, అందరూ ఈ పక్క వచ్చండి, ఒక పక్క వచ్చేయండి, మీరు సైడ్ ఉండండి. మీరంతా వచ్చేసేది ఇట్లా, వాళ్ళు కూడా లోపల పెట్టాడు, చూసుకో అందరూ చూసుకొని ఓపెన్ చేయమని ఆ దగ్గర ఆ పక్క నిలబెట్టుకోనండి. క్యారియా అంతకుముందు మనం వర్క్ చేసినప్పుడు ఉన్నప్పుడు సార్ పాత ఫోటో. ఇదేమో యాక్చువల్గా గ్రాబింగ్ అంటాం సార్. అంటే రాక్ వరకు దీంతోనే మట్టి తీస్తాం సార్. ఒక్కోసారి ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వెళ్ళినప్పుడు అవసరం అయితే కటర్ కూడా వాడతాం. కటర్ ఏమో అది సార్ యాక్చువల్గా రాక్ లో మనం కట్ చేసేది కానీ ఎక్కువ డెప్త్ అయినప్పుడు కానీ దాన్ని కట్ ఇది మనము ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మీటర్స్ సబ్స్టాన్షియల్ లెంగ్త్ ఉంది సార్. 60 మీటర్స్ వరకు ఉన్నది ఒక 30-40% ఉంది సార్. ఒక 10% మాత్రమే మనకి ఆల్మోస్ట్ 90 మీటర్స్ డెప్త్ లో. సో ఇవి ఇట్లాంటివి 3 మిషన్స్ దే ఆర్ ప్రొక్యూరింగ్ సార్. ఆల్రెడీ వచ్చేసి మాది వచ్చేసింది సార్.
ఇంకా బావరియేమో ఇప్పుడు ఈ అసెంబ్లీ ఏంటంటే 1.5 మీటర్స్ విడ్త్ సరిపోయేలాగా ఉండాలి సార్ విడ్త్ అది. ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్, అది వచ్చింది ఎక్విప్మెంట్. ఈ కటర్ ఎక్విప్మెంట్ అంతా దాన్ని ఫిట్ చేస్తున్నారు సార్. ఇది ఫిట్ అయ్యేటప్పటికి 28కి ఎప్పటికీ అవుతుంది అంటున్నారు సార్. మనము ఫస్ట్ వీక్లో మొదలు పెడదాం సార్. గ్యాలరీ వర్క్ చేసినప్పుడు మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా లెఫ్ట్ స్ట్రీమ్ సైడ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ కాపర్ డ్యామ్ సార్. ఇది ఒరిజినల్గా ఉన్న డయాఫ్రామ్ వాల్ కవర్ అయిన తర్వాత మనకి ఇట్లా 2 ప్లేసెస్లో డ్యామేజ్ చేస్తారు. సో ఈ పోర్షన్స్ అన్నింటిలో కూడా రింగ్ ఉన్న ప్లేసెస్లో బాగా డీప్గా కవర్ అయింది సార్. వీటిని ఈ విధంగా శాండ్తో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా శాండ్ ఫిల్లింగ్ ప్రాసెస్. తర్వాత ఇట్లా మనము వీటిని కన్సాలిడేట్ చేసాం. ఇదంతా కూడా వైబ్రో కాంపాక్షన్ తోటి కన్సాలిడేట్ చేసాం. సో ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores. 2000 హెడ్స్ రాయండి. 200 crores. ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. No, it's okay. I'm asking ఇది నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. అది వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి గైడ్ బండ్ జరుగుతున్నాయి సార్. కాంక్రీట్ గైడ్ వాల్స్ సార్ ఇప్పుడు ఇటువైపు ఏమో టెస్ట్ చేస్తున్నారు సార్. ఇందా చూసాను యా ఈ టెస్ట్ అవడం తోటి ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డేషన్ అది ఓడోమీటర్ వేరే టెస్ట్ సార్. క్లియర్ ఇచ్చేసి ఈ క్లియర్ రీచ్ లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డయాఫ్రామ్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. ఈ కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లమ్ వస్తుందని దానికి ఓడోమీటర్. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్. ఒరిజినల్ క్లే సార్. క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్. ఇదంతా మనం హ్యాండ్ ఫిల్ చేస్తాం. ఇదివరకు మనము డయాఫ్రామ్ వాల్ వేసినప్పుడు దీస్ ఆర్ ద ప్యానల్స్. ఆల్మోస్ట్ 190 meters డెప్త్ వరకు లాస్ట్ కి. ఇది అప్రాక్సిమేట్లీ ప్రొఫైల్. ఇప్పుడు కూడా సేమ్ రిప్లికేషన్. ఇదంతా రాక్, ఇదంతా రాక్, ఇదంతా రాక్. అది ఇటువైపు సార్. ఇది ఎక్కడంటే ఇటువైపు. అదే ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా 40 మీటర్ల బిట్కి మనం తయారు చేసింది. ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్. దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ హోల్ బిల్ చేసుకుంటూ మొత్తం తీసేసి తర్వాత దాన్ని చేసేటప్పుడు కొలాప్స్ అవ్వకుండా బెంటనర్స్ అనేది మొత్తం ఫిల్ చేసేస్తాం సార్. సో ఈ బెంటనర్స్ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సార్. సో దట్ ఈ శాండ్ ఇలా మిక్స్ అయిపోయినవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బెంటనర్స్ అనేది వచ్చేలాగా చేస్తాం. సో ఇది వాటర్ కంటే కూడా హైయర్ డెన్సిటీ లాగా వాల్ టు వాల్ మొత్తం అది వచ్చేటట్టు చూస్తారండి. మీరు అడిగారు కదా సార్, ఇది ఒరిజినల్ ప్రొఫైల్. మన ఎగ్జిస్టింగ్ ఇదివరకు మనం తీసినప్పుడు లాంగ్ ప్రొఫైల్ ఇది సార్. ఈ బాటమ్ లైన్ ఎందుకు కనిపిస్తుంది అది రాక్ ప్రొఫైల్ సార్. యా ఇదంతా ఈ కలర్లో ఉన్నదంతా కూడా శాండ్. శాండ్ తర్వాత రాక్ వేస్తారు ఈ పోర్షన్ అంతా. ఈ రెడ్ కలర్లో ఉన్నది, బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్. అక్కడ ఇది